స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. సినిమా అభిమానులకు స్వాగతం. సినిమా 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 విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న శ్రీ నందమూరి తారక రామారావుకు స్టార్డమ్నిచ్చిన సినిమా, విశ్వవిఖ్యాత నట చక్రవర్తి శ్రీ ఎస్వి రంగారావు సినీ జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా, మహానటి సావిత్రి తెరంగేట్రం చేసిన సినిమా ఏది అంటే సమాధానం ఒక్కటే, పాతాళ భైరవి. తెలుగు సినిమా చరిత్రలో ఆణిముత్యాలు, నేటికి మరపురాని చిత్రాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సినిమాల్లో 1951లో విడుదలై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన చిత్రము, అప్పట్లోనే 28 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న చిత్రము పాతాళ భైరవి. మధిర సుబ్బన్న దీక్షితులు రాసిన కాశీ మజిలీ కథల్లోని ఒక కథ, అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ, బాలనాగమ్మ కథల ఆధారంగా శ్రీ పింగళి నాగేంద్రరావు ఒక కథను అల్లి సంభాషణలు రాశారు. శ్రీ కమలాకర కామేశ్వరరావు స్క్రీన్ ప్లే రాశారు. శ్రీ కేవీ రెడ్డి అద్భుతంగా తెరకెక్కించారు. విజయవాహిని స్టూడియోస్ బ్యానర్పై శ్రీ నాగిరెడ్డి, శ్రీ చక్రపాణిలు నిర్మించారు పాతాళ భైరవి. 1951వ సంవత్సరం మార్చి 15న విడుదలై నేటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. పాతాళ భైరవి సినిమాకు మొదట్లో హీరో తోటరాముడు పాత్రకు అప్పటికే జానపద కథానాయకుడిగా పేరుగాంచిన శ్రీ అక్కినేని నాగేశ్వరరావును, మాంత్రికుడిగా శ్రీ ముక్కామలను అనుకున్నారు. కానీ షావుకారు, పల్లెటూరు పిల్ల సినిమాలు మాత్రమే చేసిన ఎన్టీఆర్ దర్శకులు కేవీ రెడ్డిని ఆకర్షించడంతో తోటరాముడుగా ఎన్టీఆర్ను తీసుకున్నారు. హీరో పెద్దగా ఇమేజ్ లేని నటుడు కావడంతో విలన్ కూడా కొత్తవాడైతే బాగుంటుందని ఎస్వి రంగారావును తీసుకున్నారు. పాతాళ భైరవి సినిమా ఆ ఇద్దరికి తిరుగులేని ఇమేజ్ని తెచ్చిపెట్టింది. తోటరాముడుగా ఎన్టీఆర్ తన నటనతో ఎదురులేని కథానాయకుడయ్యారు. ఎస్వి రంగారావు నేపాల మాంత్రికుడిగా అద్భుతంగా నటించారు. మహానటి సావిత్రి ఈ సినిమాలోని రానంటే రానే రాను అనే ఒక పాటలో వెండితెరపై తొలిసారి నర్తకిగా కనిపించి తెరంగేట్రం చేశారు. పాతాళ భైరవి కథ ఏంటంటే, సాహసాలు చేయడమే అలవాటైన ఒక పల్లెటూరి యువకుడు తోటరాముడు రాజకుమారిని పెళ్లి చేసుకోవాలనుకోవటం, ఒక సాహస యువకుడిని అమ్మవారికి బలి ఇస్తే లోకాధిపత్యం సాధించొచ్చనే దురుద్దేశంతో నేపాళ మాంత్రికుడు తోటరాముణ్ణి రాజకుమారితో పెళ్లి చేస్తానని మభ్యపెట్టి తనతో తీసుకెళ్లటం. మాంత్రికుడు దుర్మార్గుడని కనిపెట్టిన తోటరాముడు యుక్తితో మాంత్రికుడినే బలి ఇవ్వటం. చివరకు తోటరాముడు రాజకుమారిని పెళ్లి చేసుకోవడంతో కథ సుఖాంతం అవ్వటం. ఇది సంక్షిప్తంగా పాతాళ భైరవి కథ. ఈ జానపద సినిమా ఆబాల గోపాలం నుంచి అన్ని వయసుల వారిని ఆకట్టుకుంది. ఎన్టీఆర్ సాహసాలకు, ఎస్వీఆర్ మాయలు మంత్రాలకు ప్రేక్షకులంతా మంత్రముగ్ధులయ్యారు. అప్పట్లోనే ఎంతో థ్రిల్ ఫీల్ అయ్యారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకే హీరోతో ఒకే సమయంలో నిర్మించిన తొలి ద్విభాషా చిత్రం పాతాళ భైరవి. 1952లో గోవాలో జరిగిన తొలి భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుంచి ప్రాతినిధ్యం పొందిన ఏకైక చిత్రం పాతాళ భైరవి. ఘంటసాల మాస్టారి సంగీతంలో ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు, కలవరమాయే మదిలో నా మదిలో, కన్నులలోన కలలే ఆయే, మనసే ప్రేమ మందిరమాయే, వినవే బాలా నా ప్రేమ గోలా. ఇలా ఈ సినిమాలో మొత్తం 12 పాటలున్నాయి. ఎన్టీఆర్, ఎస్వీఆర్, కె మాలతి, సిఎస్ఆర్ ఆంజనేయులు, గిరిజ, బాలకృష్ణ, పద్మనాభం, రేలంగి మరియు సావిత్రిలు నటించిన పాతాళ భైరవిలోని నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా, సాహసం చేయరా డింబగా, రాజకుమారి లభించునురా, సాష్టాంగ నమస్కారం చేయరా, జై పాతాళ భైరవి లాంటి డైలాగులన్నీ
జనాదరణ పొంది జనాల నోళ్లలో కూడా బాగా పలికేవి. ఈ సినిమాలో హీరో తోటరాముడు స్నేహితుడు అంజిగాడుగా నటించిన బాలకృష్ణ అసలు పేరుతో కాకుండా అంజిగాడుగానే ఫేమస్ అయ్యారు. 75 సంవత్సరాల క్రితం ప్రేక్షకులను ఎంతగానో అబ్బురపరిచిన పాతాళ భైరవి సినిమా 100 సంవత్సరాలు గడిచినా తరాలు మారినా ఎంతో గొప్ప సినిమాగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచి ఉంటుంది. జై పాతాళ భైరవి.